హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు కుమారి, అంగన్వాడీ టీచర్ని. మార్నింగ్ 8కి వచ్చామండి ఇక్కడికి, అంగన్వాడీ స్కూల్కి. ఇప్పుడు 2 అవుతుంది, ఇంకా స్కూల్ వర్క్ అవ్వలేదు. కాకపోతే నాకు ఒక చిన్న బాధ ఇప్పుడు అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నాను. అంగన్వాడీ స్కూలు అంటే ఆటపాటల ద్వారా చిన్నారులకి విద్యని అందించే ఒక కార్యక్రమం. ఇది 1975లో స్థాపించబడింది. దీని ద్వారా ఏంటంటే తల్లులకి పోషకాహారం అందని పిల్లలకి, అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమం అంటే బడికి వెళ్ళే ముందు వాళ్ళని మేము సన్నద్ధం చేయాలన్నమాట, సిద్ధం చేయాలి బడికి వెళ్ళడానికి. మొన్న ఈ మధ్య మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఏంటిది? ప్రీ స్కూల్ ట్రైనింగ్. పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలాంటి మెటీరియల్తో చెప్పాలి, ఆటల ద్వారా ఎలా చెప్పాలి, పాటల ద్వారా ఎలా చెప్పాలి, అంతా చాలా ట్రైనింగ్ ఇచ్చారు. దగ్గర ఒక 15 రోజులు 20 రోజులు ట్రైనింగ్ జరిగింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ఏ వర్క్కైనా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ప్రీ స్కూల్. మా పిల్లలతో మేము ఎక్కువ గడపడానికి, వాళ్ళకి ఎక్కువ నేర్పడానికి మేము ట్రై చేస్తాం. అదే మాకు ఎక్కువ సంతోషం అనిపించింది. కానీ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక యాప్, బాల సంజీవిని యాప్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఆ యాప్ ఒకటి పెట్టారు, పోషణ పక్వాడా ప్రోగ్రామ్స్, మళ్ళీ అదర్ యాక్టివిటీసు, ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూర్చున్నా ఇంకా నాకు చాలా వరకు పెండింగ్ ఉంది. మరి మధ్యలో మేము పిల్లలతో ఎలా పార్టిసిపేట్ చేయాలండి? అసలు ఏం చెప్పాలి మేము పిల్లలకి? అదేమంటే 1 గంట కూర్చుంటే పిల్లలతో మీకు సరిపోద్ది కదా అంటారు. గంట కూర్చోవడానికి ఈలోపు ఒక అమ్మ వచ్చింది, FRS వేయాలి. ఇంకొక అమ్మ వచ్చింది, వాటితో సంతకాలు పెట్టించుకొని ఫుడ్ ఇవ్వాలి. ఇంకొకళ్ళు రిజిస్ట్రేషన్ అని వస్తారు, గర్భిణీ బాలింతల పేర్లు ఎక్కించుకోవాలి. ఇలా ఒకటని కాదు, మధ్యలో యాక్టివిటీస్ చేయమని మేడం గారు ఫోన్. అసలు ఇంకా మేము ఫ్రీ స్కూల్ ఎప్పుడు నడపాలి, ఎలా చేయాలి? అసలు ఏ ఉద్దేశంతో అయితే ఈ అంగన్వాడీ అనేది స్థాపించారో మేము ఆ ఉద్దేశాన్ని పక్కకు నెట్టేస్తున్నాం. మేము చేయలేకపోతున్నాం. వాస్తవంగా జరిగేది ఇదే. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కటి వేరే యాప్లు రావటం, అవి మేము అర్థం చేసుకోవడానికి ఇంకో 6 నెలలు పట్టడం. ఈ యాప్లు ముఖ్యమా, ముందు అంగన్వాడీలో మేము చేయాల్సిన పని చేయటం ముఖ్యమా? నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయండి.